కర్ణాటకలో కమ్మవారు 1,15,000 మంది అని చెప్పేసి అఫీషియల్ గా డిక్లేర్ చేయడం జరిగింది. అంటే ఎంత తప్పు అంటే కర్ణాటకలో మనం ఎంత కన్జర్వేటివ్ గా తక్కువగా ఆలోచించినా కానీ 30 లక్షల మంది కమ్మవారు ఉంటారు. ఉట్టి బళ్ళారి చుట్టుపక్కల 1,00,000 మంది ఉంటారు. అటువంటిది మన సంఖ్యాపరంగా మనం తక్కువ చేసే ప్రయత్నంలో ఉన్నారు కాబట్టి ఎక్కడో ఒక చోట మన సంఖ్యాబలం చూపించాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు భారతదేశంలో ఒక కొత్త నినాదం ఎత్తుకున్నారు, జిస్కి ఉత్తిని ఆబాదీ ఉస్కి ఉత్తిని హిస్సేదారి అని. అంటే ఎవరికి ఎంత సంఖ్యాబలం ఉందో వారికి అంత భాగస్వామ్యం ఉండాలనేది, రాజకీయాల్లో కానీ అన్నిట్లో కానీ. ఎక్కడో చోట మన సంఖ్యాబలం చూపించాలనే ఉద్దేశంతో ఫిబ్రవరి 8వ తారీఖు చెన్నై నగరానికి దగ్గరలో ఉన్న పెరంబదూరులో 10 లక్షల మందితో అతి భారీ కమ్మ మహానాడు ఏర్పాటు చేసుకోవడానికి సంకల్పించాం. దానికి ముందడుగులు వేస్తున్నాం. అంటే ఎందుకు అదంటే అది తమిళనాడులో రాజకీయాల్లో మనం శాసించే స్థాయిలో లేము, కానీ సంఖ్యాపరంగా ఆంధ్ర తెలంగాణ 2 రాష్ట్రాల కంటే కూడా సంఖ్యాపరంగా తమిళనాడులో మన సంఖ్య ఎక్కువ. ఆ ఉద్దేశంతో తమిళనాడులో రాజకీయాల్లో కనీసం 30 మంది ఎమ్మెల్యేలు మన వాళ్ళు ఉండాలి, కనీసం ఒక ఉప ముఖ్యమంత్రి కమ్మవారు ఉండాలి అనే ఉద్దేశంతో చేస్తున్నాం. దాని యొక్క ప్రభావం, దాని యొక్క ప్రకంపనలన్నీ భారతదేశంకే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కమ్మవారు అమ్మో వీళ్ళు సంఖ్యాపరంగా ఇంత ఎక్కువగా ఉన్నారు కాబట్టి వీళ్ళతో కొంచెం మనం గౌరవంగా ఉండాలి అనేది, మనము సమాజంలో అందరికంటే మనమే ఎక్కువ, మనమే గొప్ప అని ఎక్కడ చెప్పం. ఈరోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దాదాపు 11 జిల్లాలకి సాగునీరు త్రాగునీరు అందిస్తున్న నాగార్జున సాగర్ డ్యాం కట్టడానికి కారణం మన కమ్మ రాజా, ముత్యాల రాజా గారు, రాజా వాసిరెడ్డి